మేము 4:30కి గ్రౌండ్కి వచ్చి లాంగ్ రన్ కోసం మేము ప్రాక్టీస్ చేసిన తర్వాత మాకు రన్నింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దాంట్లో జేసీలో మెరిట్ కొట్టడానికి మాకు అవగాహన వస్తుందని కలిసి దానికోసం మేము 10Km 5Km రన్ చేస్తున్నాము. అందువల్ల మాకు మంచిగా ఫిట్నెస్ అనేది పెరుగుతుంది. అందువలన మాకు హ్యాపీగా ఉంది. హాయ్, గుడ్ మార్నింగ్. నా పేరు శేఖర్. ఐఎమ్ ఫ్రమ్ ఐఎన్ ఇన్స్టిట్యూట్. మేమందరం కూడా ఐఎన్ విద్యార్థులం. ఈరోజు మేము పొద్దున్నే 4:30కి యాక్చువల్గా మేము గ్రౌండ్లో ప్రాక్టీస్ చేస్తాం. కానీ సాటర్డే మాత్రం మాకు లాంగ్ రన్ పెడతారు. ఎందుకంటే ఆ గ్రౌండ్లో పర్ఫార్మెన్స్ బాగుండడానికి, బ్రీత్ కంట్రోల్ అవ్వడానికి మాకు ఈ లాంగ్ రన్ చాలా ఉపయోగపడుతుంది. అంతేకాదు ఆ లెగ్స్లో మాకు స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది. లాంగ్ రన్ చేయడం వల్ల ఏంటంటే బ్రీత్ మాకు మేమే కంట్రోల్ చేసుకోగలుగుతాం. బ్రీత్ అనేది ఎదుటివారు మనకు కంట్రోల్ చేయలేరు. మనమే అది ప్రాక్టీస్లో అది కంట్రోల్ ఆటోమేటిక్గా అవుతూ ఉంటుంది. సో బ్రీత్ అనేది కంట్రోల్ కావడానికి ఈ లాంగ్ రన్ అనేది మేము దిల్సుఖ్ నగర్ నుంచి ఇక్కడ వరకు వచ్చాం. 10Km ఏర్పాటు చేశారు ఈరోజు. అద్భుతమైన కోచ్లు మాకు అన్వర్ సార్ ఏర్పాటు చేశారు. వారి దగ్గరుండి మమ్మల్ని ట్రైన్ చేస్తూ ఉన్నారు. దీనివల్ల ఉపయోగం ఏంటంటే మేము ఈవెంట్లో మెరిట్ కొట్టడానికి, ఇంకా మంచి మార్కులు సాధించుకోవడానికి మాకు చాలా ఉపయోగపడుతుంది. ఈవెంట్ మార్క్స్ చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క మార్కు కూడా చాలా ఇంపార్టెంట్. ఆ ఒక్క మార్కు కూడా మిస్ కాకుండా ఉండడానికి అనుక్షణం మమ్మల్ని ఇలా ట్రైన్ చేస్తూ అద్భుతమైన కోచ్ల్ని అన్వర్ సార్ మాకు ఏర్పాటు చేశారు. థ్యాంక్ యూ సార్, అన్వర్ సార్. ఎందుకంటే మమ్మల్ని ఈ విధంగా తీర్చిదిద్దడానికి అనుక్షణం అనుదినం కృషి చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అంతేకాదు ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు స్టెప్ మూమెంట్స్ చేయించారు. ఇంకోటి ఏంటంటే వాకింగ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. స్ట్రెచెస్ చేయించారు. మేము లాంగ్ రన్ చేసిన తర్వాత మాకు బాడీ పెయిన్స్ రాకుండా స్ట్రెచెస్ చేయించడం, దానికి రెమెడీస్ చేయించడం వల్ల ఏంటంటే మేము పెయిన్స్ అన్ని రిలీఫ్ పొందుతాం. సో ఇలాగా మేము ప్రతిరోజు కూడా స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్ అవుతున్నాం. సో మేమందరం కూడా ఐఎన్లో సక్సెస్ అవుతాం. ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతాం. మేమందరం కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, అన్వర్ సార్. ఇంత అద్భుతమైన ఆపర్చునిటీ మాకు ఇచ్చారు. మంచి స్టేజ్ మాకు ఏర్పాటు చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. మాది మేము ఎప్పటి నుంచో పోలీస్ కావాలి, మంచి ఎస్ఐ కావాలని టార్గెట్ ఉండేది మాకు. ఈ ఇన్స్టిట్యూట్ అన్నిటిలో చూసినాం. బెస్ట్ ఇన్స్టిట్యూట్ మాకు ఐఎన్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది. అంటే మేము యూట్యూబ్లో చూస్తాం వీడియోస్, కానీ రియల్ కాదా అని ఒక నమ్మకం లేకుండా మేము చూసుకునే ఉంటాం. కానీ ఎప్పుడైతే ఇలా వచ్చి జాయిన్ అయినామో అనుకున్న దానికి త్రీ టైమ్స్ ఉంది. ఒకప్పుడు నేను కానిస్టేబుల్ ట్రై చేసిన, అప్పుడు జస్ట్ అటెండెంట్ క్వాలిఫై కావాలి, జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతారు అనుకున్నాను. కానీ ఇప్పుడు నా టార్గెట్ వేరు. 800 135 147 కొట్టాలి కంపల్సరీ. కొడతా. నాకు ఇక్కడ వర్కౌట్ చూస్తుంటే ఇవన్నీ ఇస్తాను, కొట్టలేమా వర్కౌట్ చూపిస్తాడు అన్వర్ సార్ కానీ అందరన్నా కానీ ప్రతి ఒక్కరు మాకు సపోర్ట్ చేస్తాను. హార్డ్ వర్క్ చేస్తున్నాం. అప్పుడు జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది అనుకున్నాను. ఇప్పుడు నా టార్గెట్ అయ్యాలి 135 140 కొడతా. ప్రతి ఒక్కటి మెరుగు కొడతా. అది చూపిస్తాం. సార్ కూడా సార్ చెప్పిన మన రన్నింగ్ చేస్తా అంటే పక్కళ్ళు మనం చూసి పర్సన్ కావాలని చెప్పింది. బరాబర్ మేము కొడతాం. ఎట్లా కొట్టినా అట్లా కొడతాం. 160 కాదు, మరి 145 130 కొడతాం. ప్రతి ఒక్కటి మెరిట్ కొడతాం. ఒకప్పుడు నాకు అర్థమెటిక్ కూడా మస్తు భయం ఉండేది. ఈ మ్యాథ్స్ రాదు, ఈ మ్యాథ్స్ అది అని చెప్పేది. ఒకప్పుడు అర్థమెటిక్ నా భయం ఉన్న సబ్జెక్ట్ ఇప్పుడు నా ఫేవరెట్ సబ్జెక్ట్ అయిపోయింది. అంటే వే ఆఫ్ టీచింగ్ కానీ సార్ది అట్లున్నాయి. సార్ వాళ్ళది ఇక్కడ గ్రౌండ్ పరంగా కూడా అన్వర్ సార్ అయితే మేము సార్ జాబ్ ఉంటే మేమైతే సార్ మాకన్నా ఎక్కువ కష్టపడతాడు. సార్ని ఫాలో అవుతాం, సార్ని ఇస్తాం. ప్రతి ఒక్కటి సార్ చెప్పేది మాత్రం అందరు యూట్యూబ్లో అనుకుంటారు కావచ్చు, యూట్యూబ్లో సార్ అనుకుంటారు కావచ్చు. సార్ చెప్పేది అది డైలాగులు అది అనుకుంటారు. కానీ 100% వాటిని అబ్జర్వ్ చేస్తే మాత్రం పక్క మేము రీచ్ అవుతాం. సార్ అనుకుంటాను కాబట్టి సార్ గోల్ని సారు లాస్ట్ ఇయర్ ఈ ఏలమే లెక్క పెట్టి జాబ్లో ఐఎన్ ఇన్స్టిట్యూట్ తరఫున 300 400 ఈసారి లెక్కలు లేవు. అట్లా చూపిస్తాం. మేము లెక్క పెట్టుకోవడానికి కూడా ఉండేవి. ఐఎన్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి మేము సాధిస్తాం. సార్ కలుగు నెరవేరుస్తాం కంపల్సరీ. లైన్ చూసుకోండి. లైన్ కొంచెం లైట్గా దూరంగా
బ్యాక్ బోనా కొద్దిగా నా తీసుకోనా ఏడా ఆఫ్ చేసిన ఇయ్యలే ఫస్ట్ ఇయ్యలేదు